ఈ ఎరిగే ఎరుకకు సింహస్వప్నం వంటిదని సూక్ష్మ బుద్ధి ఉండే వారికి ఆ విషయం ఉపమానం అర్థమైతే చాలా బాగుంటుంది. మంచి కథ కూడా. గురువు అంటే వినాశకుడు, నాశనము చేసే మహనీయుడు, తిరిగి బీజము లేకుండా మంచి మాటలు చెప్పారు. చాలా సంతోషము. ఇప్పుడు పరచూరు గోపి గారు మాట్లాడతారు. గురువే సర్వలోకానాం విషజే భవయోగినాం హృదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. నిజ గురు దైవ సభకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సర్వాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు మరియు మన దేవమ్మ గారు మరియు సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ, వింటున్న మీకు అందరికీ ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ, ముఖ్యంగా ఈ ఆనమేశ్వర స్వామి 63వ వార్షికారాధన సందర్భంగా హన్మకొండ దగ్గర నుంచి, భూపాల్పల్లి దగ్గర నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గుంటూరు ప్రాంతంలో నరసరావుపేట దగ్గర దిగ్విజయంగా కార్యక్రమాన్ని జరిపారు. అనేక మంది పెద్దలను తెప్పించి గురువాక్యాలను అందరికీ పంచారు. అయితే మామూలుగా లోకంలో చెప్పుకునే మాట ఏమంటే, ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులు అందరు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. చూసేదానికి డ్రెస్సు కోడ్ అందరితో మీతో పాటే మేము కూడా సమానంగా వేసుకుంటాం, వ్యతిరేకమైన డ్రెస్సులే వేసుకుంటాం. కానీ లోపల ఉండే తీరు, ఆ యొక్క విధానము ఎరుక రహిత విధానంలో ఉంటారు. కాల్చిన పిడక వలె, ఇందాక అనుకున్నట్టు పురుషం విడిచిన నాగు వలె, ఆ విధంగా ఉప్పులాగా జన్మ తీసుకునే విధంగా కాకుండా ఇప్పుడు ఆరతి కర్పూరంలాగా ఉంటారు పెద్దలు. వాళ్ళు అశరీరమైన స్థితిలో ఉంటారు. లేని స్థితిలో ఉండి అహంకార రహితంగా నడుచుకుంటారు. చూడండి, మహానుభావుడు ఆయన ఎన్ని పనులున్నా కూడా వదులుకొని ఈ యొక్క గురుబోధన అందరికీ పంచాలనే ఉద్దేశంతో అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డి దిగ్విజయంగా ఈ సభను నడిపారు. అటువంటి మహాత్ముల వాక్యాలు విని మనం కూడా జన్మరాహిత్యం, భ్రాంతి రాహిత్యం కావాలని ఈ యొక్క అన్నావరం గ్రామంలో ఇదే విధంగా బోధను ఇక్కడ కూడా లోకల్గా ఉండేవాళ్ళు కూడా తీసుకొని ఈ యొక్క విధానాన్ని అంటే పూర్ణ బోధం నడిపించాలని, ఈ యొక్క ఆశ్రమ పద్ధతులను కూడా అందరూ లోకల్ గా ఉండేవాళ్ళు అనుకుని డెవలప్ చేసి ఇక్కడ గురు సిద్ధాంతాన్ని ముందుకు నడిపిస్తారని. సమయాభావం, ఎందుకంటే అన్నం యొక్క సూక్ష్మాంశం మనసు, నిరంబ ప్రాణంబు, ఈ రెండు ఎప్పుడైతే వేరు చేస్తామో ఆ యొక్క గురుస్థితి సహజంగా వస్తుంది అని చెప్తారు. మరి ఇప్పుడు అందరం ఆ యొక్క అన్నంలో నుంచి వచ్చాము. అన్నం సమయమైంది, వర్షం వచ్చేది సమయమైంది. సమయాభావం వల్ల నేను విరమించుకుంటున్నాను. మా గురువు గారైన నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారి పాదాలు కల్పించుకుంటూ శ్రీకాళహస్తి వారికి జై సద్గురు మహారాజుకి. మన పరచూరు గోపి గారు మంచి విషయాలు